షేర్ మార్కెట్కి ఎవరైనా సరే డబ్బులు సంపాదిద్దామనే వస్తారు. డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరు రారు కదా. కాకపోతే షేర్ మార్కెట్లో భయంకరమైన నిజం ఏంటంటే, షేర్ మార్కెట్కి వచ్చే ప్రతి ట్రేడర్, ఆల్మోస్ట్ ప్రతి ట్రేడర్ 95% అంటుంటారు, కానీ 99% ట్రేడర్స్ ఇక్కడ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. డబ్బులు పోగొట్టుకుంటారు అని చెప్పడం కంటే జీవితాలను పోగొట్టుకుంటారు ఇక్కడ. మరి ఎందుకు వాళ్ళకి క్లియర్ తెలుస్తుంది కదా, 10 లక్షలు లాస్ అవుతుంది, 20 లక్షలు లాస్ అవుతుంది, 30 లక్షలు లాస్ అవుతుంది, ఇంకా 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 ఎందుకు ఆ నరక కూపంలో ఇరుక్కుపోతారు అంటే, లాస్ అయిపోయిన దాన్ని రాబట్టుకుందామనే ఉద్దేశంతో ఇంకా ఇంకా ట్రేడ్ చేస్తూ వాళ్ళు ఎప్పటికీ తేరుకోలేని కష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఇది నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా షేర్ మార్కెట్లో జరుగుతున్నది ఇదే. ఇండియన్ షేర్ మార్కెట్ అయినా ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్ అయినా ఇదే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇండియన్ షేర్ మార్కెట్లో ఆప్షన్స్లోకి ఎంటర్ అయిపోయి మొత్తం జీవితాలను గలంతు చేసుకుంటున్నారు. 10,000 పెడితే ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ సడన్ ఎక్స్పైరీ డే రోజు ₹1,00,000 అయిపోతుంది. 1,00,000 పెడితే 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు పెడితే ₹1,00,00,000 అయిపోతుందనే ఉద్దేశంతో, అత్యాశతో షేర్ మార్కెట్లో ట్రేడ్ చేస్తుంటారు. ఇదే వాళ్ళ కొంప ముంచుతూ ఉంటుంది. అయితే షేర్ మార్కెట్కి వచ్చిన ప్రతి ట్రేడర్ స్టార్టింగ్ స్టేజ్లో ఏం చేస్తాడు, ఎందుకు ఆ కూపంలోకి ఇరుక్కుపోతారు, ఆ కూపంలోకి ఇరుక్కుపోయిన వాళ్ళు బయటకు రావడానికి సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ అంటే మనం షేర్ మార్కెట్లో ప్రాబ్లమ్స్ చెప్పడమే కాదు, సొల్యూషన్స్ కూడా ఈ స్పెషల్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. మీ జీవితాన్ని తలకిందులు చేసిన షేర్ మార్కెట్ గురించి తెలుసుకోండి. సో ఆ షేర్ మార్కెట్లో పరిష్కారాలు తీసుకునేసి మరలా మీ జీవితాన్ని మరలా మీరు కాపాడుకోండి. ఎందుకంటే ఇంకా డబ్బులు వస్తాయి, ఇంకా డబ్బులు వస్తాయి, ఇంకా డబ్బులు వస్తాయి అని చెప్పేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. షేర్ మార్కెట్ అనేది అంత ఈజీ కాదు. మనం సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ కానీ కాదు. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి వస్తాను నేను. అసలు షేర్ మార్కెట్లకి ఎలా ఎంటర్ అవుతారు, ఏ ఎమోషన్లో ఎంటర్ అవుతారు, దాని పర్యవసానం ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ మీకు తెలియకుండా ఆ ఊబిలో ఎలా ఇరుక్కుపోతారు, ఆ ఊబి నుంచి బయటపడడానికి మీరు పడే కష్టాలేంటి, సో దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, స్టిల్ ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్న టైంకి కూడా మీరు సొల్యూషన్స్ వెతుకుతూనే ఉంటారు. మరి వాటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా, పరిష్కారాలు ఉంటే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్ని క్లిస్టల్ క్లియర్గా ఈ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరేం చేస్తారు, సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి అనే విషయం పక్కకు పెడితే, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది. వీటిల్లో రకరకాల సిచ్యువేషన్స్లో మీరు వీడియోలు చూస్తుంటారు, కన్ఫర్మ్గా చూస్తుంటారు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు చూస్తారు. చూసే ప్రాసెస్లో మరి డబ్బులు సంపాదించడం ఎవరికి చేసి చెప్పండి. డబ్బులు ఎక్కువగా వస్తున్నాయంటే అట్రాక్ట్ అవుతాం ఆటోమేటిక్గా. సో అలా సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్, ఎస్పెషల్లీ యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చూస్తుంటారు. సో వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయి ఈ మనం అతుకు బతుకుల సంసారాన్ని ఎన్రోల్ చేస్తాము, కొడితే గట్టి కొట్టాలని చెప్పేసి షేర్ మార్కెట్కి ఎంటర్ అవ్వాలనుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే, చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి, రిస్క్ ఏదైనా ఉంది అనుకుంటే ఇంతవరకే రిస్క్, దాన్ని చూసుకునేసి ఇన్కేస్ ఆ రిస్క్ వస్తే అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేసేయాలి, మళ్ళీ షేర్ మార్కెట్ ముట్టుకోవద్దు అనే భ్రమలోనే చాలామంది ఎంటర్ అవుతారు. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు షేర్ మార్కెట్కి వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేస్తే అంటే ఈ వీడియోస్కి అట్రాక్ట్ అయిపోయి ఏదో ఒక లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న సేవింగ్స్లో కొంత భాగాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేస్తారు. అక్కడి నుంచే మీ పతనం మొదలవుతుంది. డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేయడం, దాంట్లో కొంత మొత్తాన్ని మీరు ట్రేడింగ్కి మొత్తం సెట్ చేసుకొనేసి అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చేస్తున్న తప్పేంటి తెలుసా, మీరు అకౌంట్ ఓపెన్ చేసే ముందే మీరు చేయాల్సిన పని ఏంటంటే నేర్చుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. కానీ మీరు అక్కడ తెలియకుండా ఏం చేస్తున్నారు, నేర్చుకోకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
మనము ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటేనే చిన్నప్పటి నుంచి, అంటే మనము నర్సరీ దగ్గర నుంచి 5th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, దాని తర్వాత ఎంసీఏలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పటికో మీ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఒక జీవితం మొత్తాన్ని మీరు తాకట్టు పెడితే మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అవునా? అక్కడ కూడా కష్టపడి కోచింగ్ తీసుకొని, ఇవి తీసుకొని ఏవేవో చేసి మొత్తానికి మీకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే కనీసం తక్కువలో తక్కువ 20 సంవత్సరాలు పడుతుంది. ఒక జాబ్ రావడానికి మీరు ఇంత కష్టపడ్డారే, జీవితంలో ఎవరు చూడని డబ్బులు చూడాలి, ఆ మార్కెట్లోకి వెళ్ళాలి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాంట్లోంచి డబ్బులు తీయాలి అంటే ఎంత కష్టపడాలి, మీరు ఎంత నేర్చుకోవాలి? ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే షేర్ మార్కెట్లో కుప్పలుగా ట్రేడర్స్ లాస్ అయిపోతున్నారు. ఇదొక్కటే రీజన్. నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం అనేంత దారుణమైన తప్పు ప్రపంచంలో ఏది ఉండదు. నేర్చుకోకుండా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసేసారు. మీరే కాదు, వీడియో చూస్తున్న 99% పీపుల్ మీరు ఇదే తప్పు చేసి ఉంటారు. అన్నీ తెలుసు అనుకుంటారు. ప్రతి ఒక్కరు, మీరు చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మార్కెట్ గురించి నాకు అంతా తెలుసు అనే భ్రమలోనే ఉంటారు. భ్రమాది. కానీ మీకు ఈ షేర్ మార్కెట్ ఇచ్చే షాకులు ఏంటి తెలుసా? ప్రతిరోజు నీ అంచనాల తప్పు అని ప్రూవ్ చేస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మీరు ఒక ప్లాన్ చేసుకొని వస్తారు, అది ప్లాన్ వర్కౌట్ కాదు, మొత్తం రివర్స్ అవుద్ది. ఎక్కడో చోట రివర్స్ అవుద్ది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మీకు వచ్చిన ప్రాఫిట్స్ రెండు ఊడ్చుకొని పోతుంది. చివరిలో మీరు ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సహా పోయిన తర్వాత మళ్ళీ ఖాళీ కూర్చుంటారు. అప్పుడు చేసే తప్పు ఏంటంటే, తప్పు మీద తప్పు అంటారు చూడు, అప్పుడు చేసే తప్పు ఏంటంటే షేర్ మార్కెట్లో మీరు నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తున్నారనేది హైడ్లో ఉంటుంది. కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే, ఒక 10,000 పోయిందనుకోండి, 10,000 పోయిన తర్వాత ఏం చేస్తారు మీరు? అరే ఈ 10,000 పోయింది, ఎలాగైనా సాయంత్రం, అంటే రేపు సాయంత్రానికి, అంటే ఎవరికి చెప్పుకోకూడదు ఇది, 10,000ని ఎలాగైనా కవర్ చేయాలని చెప్పేసి అప్పుడేం చేస్తారు? 30,000 అకౌంట్లో వేస్తారు. 30,000. ఇది ఏదైనా కావచ్చు, ఇంటర్నేషనల్ బిట్కాయిన్లో కానీ, ఈవెన్ ఇండియన్ మార్కెట్లో కానీ అందరూ చేసే పని ఇదే. 30,000 వేసి అప్పుడు నిన్న ఏం చేస్తుంటారు అంటే, ఈరోజు మొత్తం మీరు లాస్ అయిపోయిన దాని దగ్గర ఏం చేస్తుంటారు? ఒక లాట్ వేసారనుకుందాం, ఇప్పుడు 2 లాట్లు వేస్తారు, లేదంటే కుదిరితే 3 లాట్లు వేస్తారు. ఎందుకంటే 10,000 వచ్చేసి మన ప్రాఫిట్లో కూడా వచ్చేసేయాలనే ప్రాసెస్లో 3 లాట్లు వేస్తారు. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఉంది కదా, 10,000కి 30,000 తేడా కదా. 30,000 ఉంది, 3 లాట్లు వేశారు, రైట్, కూర్చున్నారు. ఈరోజు ఎటు తిరిగి ఇంకా గంటన్నరకు 2 గంటలకు నా డబ్బులు మొత్తం వచ్చేసేయాలి. వచ్చేస్తే షేర్ మార్కెట్ దండం పెట్టేసి నేను నా జాబ్ నేను చేసుకుంటా, నా బిజినెస్ నేను చేసుకుంటా అనుకుంటారు. అనుకొని 30,000 వేసి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ వేసేస్తారు. సెల్లింగో బయ్యింగో ఏది పడితే అది. ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకో, బయ్యింగ్ సైడ్ వేస్తారు. ఒక రెడ్ క్యాండిల్ బలంగా పడింది అనుకో, సెల్లింగ్ సైడ్ వేసేస్తారు. సో అలా వేసిన తర్వాత చూస్తూ ఉంటారు. దానికి స్టాప్ లాస్లు గట్రా ఏవి ఉండవు. చూస్తూ ఉంటారు, మార్కెట్ పోతుంది. మీకు పాజిటివ్ వెళ్తుంది అనుకోండి, అలాగే చూస్తుంటారు. 3,000 వస్తుంది, 5,000 వస్తుంది, 7,000 కూడా వస్తుంది, 30,000కి 7,000 కూడా వస్తుంది. మీకు కావాల్సింది 10,000. అస్సలు బుక్ చేయరు, చూస్తూనే ఉంటారు. అది 8,000 కూడా వస్తుంది ప్రాఫిట్, తీసుకోరు. కాసేపటి తర్వాత మార్కెట్ మీకు రివర్స్ అయిపోతుంది. 8,000 కాస్త 3,000 అవుతుంది, 3,000 కాస్త 1,000 రూపాయలు అవుతుంది. అప్పటికి కూడా తీయద్దాన్ని, 1,000 రూపాయలు కాస్త -3,000 అవుతుంది. అక్కడ నుంచి మీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. -3,000 కాస్త -7,000 అవుతుంది, -11,000 కూడా అవుతుంది. ఎందుకంటే మార్కెట్ రివర్స్ ట్రెండింగ్ అవుతుంది. -15,000 కూడా అవుతుంది. మీ దగ్గర ఉన్న 30,000 అంటే 15,000 అంటే సగం కరిగిపోయింది. ఇంకా వదిలేసి మొత్తం నరాలు చిట్లిపోయి చూస్తూ ఉంటారు. 15,000 కాస్త -20,000 అవుతుంది, -25,000. మార్కెట్ టైమింగ్ దగ్గర, అంటే క్లోజింగ్ టైం దగ్గర పడుతుంది, 3 o'clock అయ్యింది. 17,000, 20,000, 25,000, 27,000 వదిలేస్తారు. అసలు పూర్తిగా వదిలేస్తారు. మీకు ఒక హ్యాంగ్ ఓవర్ స్టేజ్లో ఉంటారు. ఆ 320 325 టైంకి 30,000 క్లోజ్, టోటల్ జీరో.
ఇప్పుడేం చేస్తారు, మీకు టెన్షన్ ఇప్పుడు ఈపాటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఈ 30,000 అది పేరు 40,000 ఈరోజు కుదరలేదు, కానీ ఇప్పుడు ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టేసి మొత్తం 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం తీసుకొచ్చేసి అకౌంట్లో వేయాలని ఫిక్స్ అవుతారు. ఇది ఇంట్లో ఎవరికి చెప్పరు. ఎందుకంటే చెబితే ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎందుకు వచ్చిన గొడవ ఈ ఇంట్లో లేడీస్తో చెప్తే మరీ దారుణంగా ఉంటుందని చెప్పేసి ఏం చెప్పకుండా ఉన్న సేవింగ్స్ అనేది తీసుకొచ్చేసి 1,00,000, 1,50,000 దాంట్లో వేస్తారు. ఎందుకంటే మనకు రికవరీ కావాల్సిన 40,000, 1,50,000 వేసినారనుకోండి, వేసేసి నైటే లోడ్ చేస్తారు. రేపు మార్నింగ్కి రేపు ఎటు తిరిగి ఈ అమౌంట్ క్లియర్ చేయాలని చెప్పేసి 1,50,000 వేశారు. ఆ రాత్రి నిద్ర పట్టదు. 40,000 మైనస్. ఎవరికి చెప్పాలి? ఎవరికైనా చెప్తే ఏంటంటే ఊస్తారు, ఎందుకు వెళ్ళావు షేర్ మార్కెట్కి అని చెప్పేసి. సో ఏమీ చెప్పలేని పరిస్థితి. చిరాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళు చిరాకుగా వాళ్ళని దూరం పెడతారు, అరుస్తారు, వీలైతే గోల చేస్తారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. సరే రైట్, మరుసటి రోజు మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మీరు ఆల్రెడీ లోడ్ చేసి పెట్టారు. టాపాక్ అని చెప్పేసి ఒక 10 లాట్లు వేసేసారు. మార్కెట్ రప్ అని మీ వైపు వెళ్తుంది అనుకుందాం కాసేపు. 10,000 ప్లస్లో కనిపిస్తుంది, 20,000 ప్లస్లో కనిపిస్తుంది. అయినా కూడా తీరు. మీకు కావాల్సింది 40,000. చక మార్కెట్ మీకు రివర్స్ అయిపోయింది. ఈరోజు వస్తుందిలే అనే ధీమాతో ఉన్న వాళ్ళు మీరు రివర్స్ అయిపోగానే ఒక్కసారి పైన నుంచి కింది వరకు నరాలు చిట్లిపోతాయి. 20,000 టాప్ అని చెప్పేసి -1,000 ఉంటుంది. 20,000 ప్లస్లో ఉన్నది ఒక్కసారిగా -1,000కి వస్తుంది. అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం అయిపోయి -1,000లో ఉంటారు. అయ్యా ఎట్లరా బాబు, ఇది పైకి వెళ్తుందా లేదా, కిందికి వెళ్తుందా లేదా అని టెన్షన్ ఉంటుంది. కాసేపటి తర్వాత మళ్ళా 3,000, 5,000 ప్లస్లోకి వస్తుంది. ఈ ఊగిసలాటల మధ్య మీరు ఎంత హ్యాంగ్ ఓవర్, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో మీకు తెలుసా? ఎంత దారుణమైన స్ట్రెస్ ఉంటుంది మీకు తెలుసా? మీరు ఎక్కడికి పోరు. మీరు అన్నం తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా అన్నీ ఇక్కడికే తెచ్చిపెట్టి ఉంటుంటారు. తింటుంటారు, ఆ సిస్టమ్ వైపు చూస్తూనే ఉంటారు, ఆ ల్యాప్టాప్ వైపు చూస్తూనే ఉంటారు. సెకండ్ టు సెకండ్ దాన్ని ఫాలో అవుతుంటారు. అక్కడే మీరు ఇంకా పప్పులో కాలేస్తారు. భయంకరమైన ఎమోషన్స్. మీకున్న ఎమోషన్స్, ఆ రోజున్న ఎమోషన్స్ నాకు తెలిసి మీ జీవితకాలంలో ఎప్పుడూ ఉండవు. అవునా కదా? సో ఎందుకు పెట్టింది 1,50,000 మొత్తం సేవింగ్స్ మొత్తం పెట్టేశారు. ఇదేమో మైనస్లో కొట్టుకుంటుంది. +3,000 -1,000 ఇలా కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది? ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ 15,000 ప్లస్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా తీరు. ఎందుకంటే మీకు కావాల్సిన 40,000. సో రాదు. అది వచ్చేస్తే మొత్తం క్లోజ్ చేసి రామ్ బాయ్ అని చెప్దాం అనుకుంటుంటారు. రాదు. ఒక్కోసారి ఏమవుతుందంటే +30 కూడా వెళ్తుంది. +30కి ఒక 10,000 వచ్చేస్తే నేను బయటకు వచ్చేస్తా అనుకుంటాను. 10,000 రాదు. +30కి వెళ్ళిన తర్వాత బర్రని మళ్ళీ వచ్చేసి -5,000 వస్తుంది. -5,000కి రాగానే ఇంకా హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. -5,000, -10,000, -20, -30, -60 ట్రెండింగ్, రివర్స్ ట్రెండింగ్ వెళ్ళిపోతుంది. -80 ఎట్లుంటుంది? 2 గంటల టైం అవుతుంది. -80లో మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది. -90, -1,00,000 ఎట్లుంటుంది? భూమి కదిలినట్టు ఉంటుంది కదా. -1,10,000, -1,20,000 టోటల్ రివర్స్ అయిపోతుంది. మీరు ఆప్షన్స్లో ఉంటే కరిగిపోతుంటుంది. ఎక్కడ కదలకుండా ఉంటుంది మార్కెట్. కరిగిపోతుంది, ఇంకా కరిగిపోతుంటాయి. -1,40,000, మిగిలింది 10,000. అప్పటికే 3 అయిపోయి ఉంటుంది. ఏమవుతాయి? 3 టైంకి ఆప్షన్స్ మొత్తం కరిగిపోతాయి. ఎక్స్పైర్ అయితే టోటల్ క్లోజ్. 3:20కి అలా మళ్ళా టోటల్ అకౌంట్ 0తో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక పక్క 40,000, ఒక 1.5 lakh, అంటే దగ్గర 2 లక్షల రూపాయలు లాస్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్, అంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు 2 లక్షల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్.
మొత్తం సేవింగ్స్ అన్నీ కాంఫర్ట్ 3 రోజులు. ఎవరికి చెప్తారు? ఏమని చెప్తారు? ఇప్పుడు అస్సలు చెప్పరు మీరు. 2,00,000 రూపాయలు ఆల్ ఆఫ్ సడన్గా మొత్తం మార్కెట్లో పోయింది అంటే కుమ్మేస్తారు ఇంట్లో. అవునా కదా? బూతులు, ప్రపంచంలో బూతులు ఎలా ఉన్నాయి, ఎన్ని బూతులు, అన్ని బూతులు మీ మీద ప్రయోగిస్తారు. అమ్మ ఈ టైంలో చెప్తే అంతే అవుట్ అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు తెలియకుండా, ఇంట్లో వాళ్ళకు తెలియకుండా, మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకుండా ఇప్పుడు బయట ఏదైనా చేపలు తీసుకురావడము, మేము బయట సర్చింగ్ మొదలు డబ్బులు లేవు, మరి ఆయన 2 లక్షలు తీసుకోవాలి, బయటికి 2 లక్షలు తీసుకోవాలంటే కనీసం ఒక 5 లక్షలు అయినా కూడా కావాల్సి ఉంటుంది అని ఫిక్స్ అవుతారు. 5 లక్షలు తీసుకురావడానికి ఎక్కడెక్కడో నానా సంకనాకుతారు. కొందరైతే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా గోల్డ్ను చాలా సేఫ్టీలో పెడుతున్నాము, మేము బ్యాంకులో పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పేసి బ్యాంకులో పెట్టేస్తారు. కన్విన్స్ చేసి బ్యాంకులో పెట్టేస్తారు. ఆ మొత్తం డబ్బులు తీసుకుంటారు. పర్సనల్ లోన్లు ఏమైనా వస్తాయని చూసుకుంటారు. క్రెడిట్ కార్డులు ఏమైనా ఉన్నాయి గీకేస్తారు. చిట్స్ ఏమైనా ఉంటే ఎత్తేస్తారు. ఎక్కడ దొరికితే అక్కడ సోర్స్ మొత్తం తీసుకొచ్చేసి 5 లక్షలు, కుదిరితే 6 లక్షలు అకౌంట్లో పెడతారు. మీరు చేస్తున్న తప్పు ఇప్పటికైనా అర్థమవుతుందా? నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తున్నారు. మీకు మార్కెట్ ఆ గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? టెక్నికల్ తెలుసా? ఏం తెలుసు మీకు? ఏవో ఆ వీడియోలు చూసి ఈ ట్రెండ్ లైన్ వాడండి, ఏమంటారు, మార్కెట్లో ఖచ్చితంగా ఇలాగే వాడండి అని కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, ఇలా ప్లానింగ్స్ ఉంటాయి. ఆ ప్లానింగ్స్ ఏవో ఇంప్లిమెంట్ చేస్తుంటారు, ఫెయిల్ అవుతుంటాయి. ఈ ప్లానింగ్ చేస్తే ఈసారి మొత్తం నా డబ్బులన్నీ వచ్చేస్తాయి అనే ఫీల్లో ఉంటారు. స్ట్రాటజీస్ కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ మీకు యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుంటాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, యూట్యూబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇది మనము వీడియో ఇలా పెడితే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మీరేంటి దాంట్లో డబ్బులు వస్తాయని మీ ప్లానింగ్ ఉంటుంది. ఎన్నో రకాల ప్లానింగ్ చేసి ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ అని చెప్పేసి కూర్చొనేసి ఈసారి దీన్ని ఫాలో అయిపోవాలా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలనుకుంటాం. ఈసారి గమ్మత్తైన మీరు ఊహకు అందకుండా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కదా, 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేసారు. అకౌంట్లో వేసి ఇప్పుడు 2 లక్షలు టార్గెట్. ఆ పోయిన డబ్బులన్నీ రావాలి, ఈరోజే రావాలి, ఈరోజే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకే రావాలని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయిపోయి ఏం చేస్తారు, 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేసి దాంట్లో కొన్ని స్ట్రాటజీని ఫిక్స్ చేసుకుంటారు. ఫిక్స్ చేసుకోవడం, కొన్ని ఇండికేటర్స్ని కూడా ఫాలో అవుతుంటారు. అలా అన్నీ ప్లాన్ చేసుకొని మొత్తంగా మార్కెట్లో కూర్చుంటారు. 5 లక్షల రూపాయలకి కొట్టు ఒక 25 రాట్లు ఎయ్ అని వేసేస్తారు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఎందుకు ఏమవుతుంది ఏం తెలియదు. అంటే బయింగ్ సైడ్ అనుకోండి, ఒక గ్రీన్ క్యాండిల్ ఫాట్ మన్ పడగానే బయింగ్ సైడ్ పెట్టేస్తారు. లేదు ఒక సెల్లింగ్ సైడ్, భారీగా సెల్లింగ్ సైడ్ పడగానే ఫాట్ మన్ కొడతారు. అది అక్యుములేట్ చేసుకుంటూ మార్కెట్ స్టేబుల్ కావడానికే 15 మినిట్స్ టైం తీసుకుంటుంది మార్కెట్ ఓపెనింగ్ టైంలో. అలాంటిది మార్కెట్ నెక్స్ట్ సెకండ్ కొట్టేస్తారు మార్కెట్లో. అమ్మమ్మమ్మో మనం ప్రాఫిట్లు మిస్ అవుతామని చెప్పేసి కొట్టగానే మీకు ఏమవుతుందంటే ఫ్లక్చువేషన్ స్టార్టింగ్లో హెవీగా ఉంటుంది. మీ వైపు 30,000 ప్లస్లో కూడా వస్తుంది. 30,000, ఎందుకంటే వేసిన లాట్ సైజ్ ఎక్కువ, అమౌంట్ ఎక్కువ కదా. 30,000 ప్లస్లో కూడా వస్తుంది, తీసుకోరు. ఏంటి వాట్ ఈజ్ దిస్, మనకు కావాల్సిన 30,000 2 lakhs రూపీస్ కావాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. 2 లక్షలు కావాలి ఈరోజు ఏమైనా జరగని అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. మీకు ఒకనొక స్టేజ్లో అదే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత +30 కనిపిస్తుంది, బాగానే ఉంది, మనం అవుతాం, ఎక్కడ కూడా తీసుకోం. సో కంటిన్యూ అవుతూ ఉంటారు. ఒక్కొక్క స్టేజ్లో 50,000 కూడా కనిపిస్తుంది. మీరు 5 లక్షల రూపాయలకి 50,000 రూపాయలు అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రొఫెషన్లో తీసుకోగలరో చెప్పండి డబ్బులు. కానీ మీరు నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తున్నారు. ఏదో మీకు లక్కీగా మీకు 50,000 ప్లస్లో కూడా కనిపిస్తుంది, తీసుకోరు. ఎందుకంటే ఇంకొక 1.5 lakh రికవర్ అవ్వాలి. ఇప్పుడు అది ఎప్పుడు అవుతుంది? పోనీ కొందరు ఏం చేస్తారంటే 50,000 రాగానే పటకని బుక్ చేస్తారు. బుక్ చేసి ఏం చేస్తారంటే అమ్మయ్యా ఇంకొక 1,50,000 అది పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ మార్కెట్ ఏం చేస్తుందంటే మీ వైపు ఇంకా పెరుగుతుంటుంది.
అప్పుడు మళ్ళీ రీఎంటర్ అవుతారు. ఇమ్మీడియట్గా ఒక చిన్న క్యాండిల్కి రివర్స్ పడింది అనుకో, అయ్యో అని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. అది మళ్ళీ రివర్స్లో మీ వైపు మళ్ళీ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఎంటర్ అవుతుంటారు. మీకు తెలియకుండా ఇంకొక ప్రమాదం జరుగుతుంది. ఏంటి తెలుసా? ఒక పక్క లాస్ అయిపోతున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు, తెలియకుండా ట్రేడింగ్ చేస్తున్నారు. ఇంకొకటి మీకు తెలియకుండా జరిగే పని ఏంటంటే ఎంటర్ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం కొడితే మీకు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల 10,000 20,000 బ్రోకరేజ్కి అవుతుంది. తెలుసా మీకు? వాడు కోసుకుంటూ వెళ్తుంటాడు, మీ అకౌంట్లో అమౌంట్లు కోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. పెండింగ్ అమౌంటే మీ అకౌంట్లో ఉంటుంది. మీకు ఏంటంటే మార్కెట్ లాస్ అవుతుందని మీరు అనుకుంటారు. వాడు ఒక రోజుకే 20,000 30,000 మీకు బ్రోకరేజ్ కొట్టేస్తాడు. అది తెలుసా? ఎంత కట్ అవుతుందో తెలుసా మీకు? అది ఎవ్వరు చూసే పరిస్థితిలో మీరు ఉండరు. అదే అడ్వాంటేజ్. చాలామంది ప్లాట్ఫామ్స్కి అదే అడ్వాంటేజ్. చూడరు ఎవరు, ట్రేడర్స్ ఎవరు చూడరు. వాళ్ళ హంగామా, వాళ్ళ హ్యాంగ్ ఓవర్లో వాళ్ళు ఉంటారు. అలా మార్కెట్లో మీరు తెలియకుండా ఆ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మీరు ఎంత లాస్లో ఉంటారు అంటే ఆల్మోస్ట్ 0 స్టేజ్కి వెళ్ళిపోతారు. కొందరు ఏం చేస్తారంటే ఆ హ్యాంగ్ ఓవర్ తట్టుకోలేక హెడ్జింగ్లు వేస్తారు, బయింగ్ సీలింగ్ 2 వేస్తారు. ఇటు పొజిషన్లో ఉంటాయి. అవి లాక్కోలేరు, పీక్కోలేరు. అలా కొందరు ఇరుక్కుపోతారు. ఎండ్ ఆఫ్ ద డే 5 లక్షలు కూడా పోతుంది. ముందు పోయిన 2 లక్షలు, ఇది 5 లక్షలు, 7 లక్షల రూపాయలు. ఇప్పుడు మీకు కొత్త ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? ఇంట్లో బంగారు తాకట్టు పెట్టారు, చిట్లు ఎత్తేసారు, క్రెడిట్ కార్డులు గీకేశారు, లోన్లు తెచ్చుకున్నారు. ఇవన్నిటికీ మీరు మంత్లీ ఈఎంఐలు పే చేయాలి. తెలుసా? ఒక పక్క సేవింగ్స్ పోయినాయి, ఎక్కడెక్కడి నుంచో అప్పులన్నీ తీసుకొచ్చారు. అప్పులే కదా ఇవన్నీ. ఇప్పుడు ఏం చేస్తారు? మొత్తం వీటన్నిటికీ మంత్ ఎండింగ్కి పేమెంట్లు కట్టాలి. ఆ నెల బాగానే ఉంటుంది. అసలే హ్యాంగ్ ఓవర్ 7 లక్షలకు 2 లక్షలు ప్లస్ 5 లక్షలు 7 లక్షలు మొత్తం పోయిన తర్వాత ఈ హ్యాంగ్ ఓవర్లు ఇంట్లో ఏం చెప్పాలి, బయట వాళ్ళకి ఏం చెప్పాలి, లోన్లు ఏవో తీసుకొచ్చేసాం, వాటికి ఈఎంఐలు ఎలా కట్టాలి. మీరు ఏదో జాబ్ చేస్తుంటారు, అవునా? దాని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, బతుకు మీద విరక్తి చెందుతాం. ఎందుకు వచ్చిన షేర్ మార్కెట్ రా బాబు అనంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. కానీ మీకు ఏం తప్పు చేశారని మీకు ఇప్పటికీ తెలియదు. స్టార్టింగ్లోనే తప్పు చేశారు, నేర్చుకోకుండా ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యారు. షేర్ మార్కెట్లో డబ్బులు లేవని కాదు, నేను నెగిటివ్ చెప్పట్లేదు. షేర్ మార్కెట్లో కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, లక్షలు కాదు కోట్ల రూపాయలు తీయచ్చు. ఎప్పుడు నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే ఇక్కడ డబ్బులు ఉన్నాయి. నేర్చుకోకుండా చేస్తే మొత్తం జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి, మీ సంసారాలు రోడ్డు మీదకి వస్తాయి. తెలుసా? అలా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఎంతోమంది ట్రేడర్స్ సంకనాగిపోయినాయి. ఓపెన్గా చెప్తున్నాను, మరీ ఓపెన్గా దారుణంగా నష్టపోయి ఏం చేయాలనో అర్థం కాక, ఇంట్లో చెప్పలేక, చేస్తున్న జాబ్ కరెక్ట్గా చేయలేక, చేస్తున్న బిజినెస్ అంతా దివాలా తీసి ఇంత పెద్ద నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక భయంకరమైన హ్యాంగ్ ఓవర్లో ఉన్న ట్రేడర్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ 7 లక్షలు నష్టపోయిన తర్వాత మర్యాదగా ఉంటారంటే ఉండరు. ఓ పక్క ఆ బాధలన్నింటినీ పడుతూనే ఈఎంఐలు కట్టే బాధలు, చిట్లు ఎత్తినప్పుడు వాళ్ళు ఫోన్ చేసే బాధలు, ఇంట్లో అడుగుతుంటారు, ఇదిగో పెళ్ళి పలానా వాళ్ళ పెళ్ళి ఉంది, గోల్డ్ తీసుకురాపు, మనము ఆ పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు టార్చర్ పెడుతుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? గోల్డ్ తీసుకురాకపోతే ఇంట్లో వాళ్ళకి డౌట్లు వస్తాయి. అందువల్ల ఏం చేస్తారు? బయట ఇంకా అప్పులు చేస్తారు, చేబదులు చేస్తారు. అరే 2 లక్షలు ఇరా, మళ్ళీ ఇచ్చేస్తాను, ఇది ఈ టైంకి ఇచ్చేస్తానని చెప్పేసి తీసుకొచ్చి గోల్డ్ అవసరం ఉన్నంతవరకు ఆ గోల్డ్ ఇడిపించేసి ఆడవాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఫంక్షన్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఆడబెట్టి మళ్ళీ ఎవరికి ఇవ్వాలనో వారికి ఇచ్చేస్తారు. ఈ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్లో ఎన్ని వడ్డీలు పోతాయి తెలుసా? ఎంత మీకు చేబదులు ఇచ్చిన వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఫ్రీగా ఇస్తారా? వడ్డీలు కట్టాలిగా, వడ్డీలు కట్టాలి, వాళ్ళు అసలు కట్టాలి, అది పోతుంది. అక్కడ బంగారు అటు పెట్టినప్పుడు వాళ్ళకు వడ్డీ కట్టి ఇప్పించుకోవాలి, మళ్ళా పెడుతున్నారు, మళ్ళా వడ్డీలే కట్టాలి. మీకు తెలియకుండా ఎక్కడ చూసినా కూడా అప్పులు, ఎక్కడ చూసినా వడ్డీలు, ఎక్కడ చూసినా ఈఎంఐలు.
ఆ బాధలు చెప్పనవి కాదు. మరో పక్క వీళ్ళకి అడపదడపా వచ్చే ఫంక్షన్లు, వీటిని ఇడిపించాలి, మళ్ళీ దాంట్లో పెట్టాలి. ఇదే పని మీకు తెలియకుండా అప్పుల మీద అప్పులైపోయి ఆ 10 లక్షలు కాస్త 7 లక్షల నుంచి మీరు ఎన్ని అప్పులు చేస్తారో మీకు లెక్కే ఉండదు. 7 లక్షల నుంచి 20 లక్షలకి, 20 లక్షల నుంచి 30 లక్షలకి, 30 లక్షల నుంచి 50 లక్షలకు కూడా అప్పుల కుప్ప తయారైపోయి మీరు ఒక దిక్కు తెలియని స్టేజ్లో ఉండే సిచ్యువేషన్స్ షేర్ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. మీరు కూడా అదే కోవలో ఉంటారు, నాకు తెలుసు. మీరు ఈ వీడియో చూస్తున్నది ఎండింగ్ వరకు చూస్తున్నది రీజనే అది, మీరు ఆ కోవలో ఉంటారు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి. బిట్కాయిన్లకు ఎంటర్ అవుతారు. బిట్కాయిన్లో డబ్బులు విపరీతంగా వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఎలా వస్తాయి? నేర్చుకుంటే, దాన్ని ఒడిసి పట్టుకుంటే వస్తాయి. బిట్కాయిన్తో సరదాగా ఆడుకుందామంటే దోలు తీర్చేస్తుంది బిట్కాయిన్. సో మరి బిట్కాయిన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు అండ్ సిల్వర్ కావచ్చు, ఇవన్నీ మనకు ఇండియన్ మార్కెట్లో ఎలిజిబుల్. ఎవరైనా చేయొచ్చు, లీగల్గా ఎవరైనా చేయొచ్చు. లీగల్గా దాంట్లో ప్రాఫిట్లు తీసుకోవచ్చు, మంచిగా వాటిని మన అకౌంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అనేది లీగల్గా ఈ వీటిలో పూర్తిగా లీగల్ అనమాట. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ బిట్కాయిన్, ఈ 4 ఎవరైనా చేయొచ్చు. ఇండియాలో లక్ష్యంగా చేసుకోవచ్చు. మరి దీంట్లోకి వచ్చి కూడా లాస్ అయిపోతున్నారంటే హెవీ వాలిటాలిటీ ఉంటుంది, ఫ్లక్చువేషన్ మామూలుగా ఉండదు. దాన్ని తట్టుకోవాలి అనుకుంటే నేర్చుకొని ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ డబ్బులు తీసుకోవచ్చు ఏంటనేది ప్లాన్ చేసుకోవాలి. లేదు విపరీతమైన హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం సార్, ఫస్ట్ స్టార్టింగ్లో అంటే నేర్చుకునే పరిస్థితి ఉంటుంది, ఇప్పుడెక్కడ నేర్చుకుంటాము, భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాం, వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాము, ఈ ఫోన్లు మాట్లాడలేక మా బాధలు వర్ణనాతీతం సార్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉంటారు. అందువల్లే మీ మెసేజ్లు ఎక్కువ అయ్యి మొత్తం ఎటు చూసినా కూడా వీళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలా లాస్ అయిపోయి భయంకరమైన సిచ్యువేషన్స్లో ఒక హ్యాంగ్ ఓవర్ స్టేజ్లో ఎంతోమంది ట్రేడర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరికీ పరిష్కారం ఏంటి? ఇన్ని సమస్యలు ఉన్నాయి, అందరూ చెప్తున్నారు, వీళ్ళకి పరిష్కారం ఏంటి? ఎవరి దగ్గర నా పరిష్కారం ఉందా? ఈ స్ట్రాటజీ వాడండి, అది వాడండి, ఇది వాడండి, అది వాడితే డబ్బులు వస్తాయి, ఇది వాడితే డబ్బులు వస్తాయి. ముందు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎంతవరకు ఆ ట్రేడ్ ఎంతవరకు డబ్బులు ఇస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంటర్ అవ్వడం అందరూ ఎంటర్ అవుతారు, ఎగ్జిట్ కరెక్ట్గా అయ్యేవాడే మగాడు. ఇక్కడ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, కరెక్ట్గా చూసుకొని మనము అన్నీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ట్రేడర్స్ అంతా హ్యాంగ్ ఓవర్ స్టేజ్లో ఉండి నేర్చుకునే పరిస్థితుల్లో కూడా ఉండరు. ఎన్ని చెప్పినా కూడా నేర్చుకునే పరిస్థితుల్లో ఉండరు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని అంటే ట్రేడింగ్ ఆపండి. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మంత్ శాలరీ పడగానే టాప్ అని చెప్పేసి అమౌంట్ తీసుకురావడం, వేసేయడం. సో ఆ డబ్బులతో అయినా రికవరీ స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇప్పుడు 30,000 50,000 వచ్చిందనుకో, దాంట్లో వేసేసి ట్రేడ్ చేస్తే 50,000కి 50,000 వస్తుంది. సాయంత్రానికి ఆ 1,00,000 కాస్త 2 లక్షలు అవుతుంది, 2 లక్షలు కాస్త 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు కాస్త 20 లక్షలు అవుతుంది. నా మొత్తం అప్పులు తీరిపోతాయి అనే భ్రమలోనే ఉంటారు. మీ ట్రేడింగ్లో మీరు నేర్చుకోకుండా ట్రేడింగ్ చేసే ట్రేడింగ్లో మీకు ఎప్పటికీ మీ లాస్లు రికవరీ అయ్యే పరిస్థితి ఉండదు. అర్థం చేసుకోండి. ఎప్పటికీ డబ్బులు పోవడం తప్ప రావడం ఉండదు. అందువల్ల చెప్తున్నాను, ట్రేడింగ్ బంద్ చేయండి. ఫస్ట్ ట్రేడింగ్ ఆపేయండి. ఫస్ట్ ట్రేడింగ్ ఆపేసి నేను చెప్పే 2 మాటలు వినండి. నేను 2 రకాల సొల్యూషన్స్ తీసుకొచ్చాను. ఒకటి వచ్చేసి గ్రీన్ రూమ్, మీ టోటల్ లాస్ రికవరీ ప్రాసెస్. ఒక్క దెబ్బతో టోటల్ మీ లాస్లన్నీ రికవర్ అయ్యే ప్రాసెస్ స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చేసి గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్లోకి మీరు లక్షణంగా ఎంటర్ అవ్వచ్చు. సో దాని తర్వాత మీకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కాపీ ట్రేడింగ్ అనే స్పెషల్ ప్రోగ్రామ్, దానిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ రెండిట్లోనూ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కూర్చోవడమే. సో దీంట్లో మనము గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. లింక్ పంపిస్తాను, వ్యాంటేజ్ లింక్ పంపిస్తాను. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటికే కష్టాల్లో ఉండొచ్చు కానీ కష్టపడండి, తప్పదు. ఇంత పెద్ద లాస్ రికవరీ అవ్వాలంటే
ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మీ అకౌంట్లో చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎంత అంటే $3,100, అంటే లిటరల్లీ 3,00,000 రూపాయలు మీ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కాస్ట్లీ సర్వీసే, కానీ ఇంత పెద్ద లాస్ రికవరీ చేసుకోవాలనుకుంటే తప్పదు, ప్లాన్ చేసుకోవాలి. $3,100 అంటే $3,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేసి మీ అకౌంట్లో మీరు డిపాజిట్ చేసుకునేసి నా కమ్యూనికేషన్లోకి వచ్చేసి మన వ్యాంటేజ్ మన లింక్ ద్వారానే అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చెక్ చేస్తాం. సో వన్స్ మనకు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు డిపాజిట్ చేసుకొని మన కమ్యూనికేషన్లోకి వచ్చి కూర్చొని మీ అకౌంట్లో ఏమేమి ట్రేడ్స్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. అంతే, ఏం టచ్ చేయదు, అబ్జర్వ్ చేయండి. ట్రేడింగ్ మొత్తం మా దగ్గర జరుగుతుంటుంది, మీరు జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. ఇది 3 నెలల ప్రోగ్రామ్ ఉంటుంది. 3 నెలల ప్రోగ్రాంలో మీరు ఆ 3 నెలలకి ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, 3 లక్షలకి 3 లక్షలు వస్తుందా, 6 లక్షలు వస్తుందా, దాని తర్వాత 9 లక్షలు వస్తుందా, 3 లక్షలకి 12 లక్షలు వస్తుందా, 15 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుందా? ఇంత పాసిబిలిటీ ఉందా అంటే షేర్ మార్కెట్లోనే పాసిబిలిటీ ఉంది, ఎస్పెషల్లీ బిట్కాయిన్లో. బిట్కాయిన్ ఇచ్చే డబ్బులు నాకు తెలిసి మీ ఇంట్లో మీ అత్తమ్మ కూడా ఇవ్వరు, మీ అత్తగారు కూడా ఇవ్వరు, అంత పెద్ద ప్రాఫిట్లు ఇస్తుంటుంది. దీంట్లోనే మనము లాస్ రికవరీని చేయగలం. సో 3 మంత్స్కి ఎంత వచ్చింది, 3 మంత్స్ టార్గెట్. మీరు 1 మంత్కి నేను తీసుకుంటాను సార్, అలా చేయకూడదు. వన్స్ మీరు $3,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 3 మంత్స్ హోల్డ్ చేసుకోవాలి. అంటే మీరు పెట్టిన పెట్టుబడులు కావచ్చు, దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, అవి మరలా రీఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉండాలి. అలా అవుతేనే ఎక్కువ మనము రికవరీ చేసుకోవడానికి సోర్స్ ఎక్కువ ఉంటుంది. వన్స్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని, ఆ 3 నెలల తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏంటి, ఎవరికి అర్జెంటుగా కట్టాలి, అర్జెంటుగా ఉన్న అప్పులు ఏంటి అని లిస్ట్ అవుట్ చేసుకోండి. 3 నెలల తర్వాత టప్ అని చెప్పేసి ఒక 12 లక్షలు వచ్చింది అనుకోండి, 3 లక్షలు పక్కన పెట్టుకోండి, 12 లక్షలు ఎవరెవరికి ఇవ్వాలి చక్క ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. సగం బర్డన్ తగ్గుతుంది. ఇస్తున్నారు, అప్పులు ఇస్తున్నారంటే ఎవరు ప్రెజర్ చేయరు, ఒక్కోటి క్లియర్ అయిపోతాయని అనుకుంటారు. 3 లక్షలు అంటే 3 లక్షలకి 3 నెలల తర్వాత ప్రతి 3 నెలలకి ఇంత అమౌంట్, ఇంత బల్క్ అమౌంట్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరలా రెన్యువల్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు అప్పుడు వన్స్ ప్రాఫిట్లు వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, లేకపోతే 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, లేకపోతే 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంత లాస్ రికవరీ ఫాస్ట్గా అవుతుంది. మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి దానికి డెసిషన్ తీసుకోండి. ఇది గ్రీన్ రూమ్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, సో దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అవన్నీ మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి మీకే చెందుతుంది, ఎవ్వరూ టచ్ చేయడం లేదు. విత్డ్రాలు కావచ్చు, డిపాజిట్లు కావచ్చు, అన్నీ మీ అకౌంట్లో మీరే చేసుకోవాల్సి ఉంటుంది, అంత సెక్యూర్డ్గా ఉంటుంది. సో వన్స్ అది అయిన తర్వాత మరి మీకేంటి లాభం అని అనొచ్చు. ఓన్లీ మావి ఫీజెస్ మాత్రమే ఉంటాయి. మీరు పూర్తిగా మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎవ్రీథింగ్ అన్నీ మీరే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఈ గ్రీన్ రూమ్లో మాకు సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మంత్ 1 lakh ఉంటుంది. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1 lakh పే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ మంత్ 50,000 ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే, హైట్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. ఓన్లీ గ్రీన్ రూమ్ ఎంటర్ అయ్యే వాళ్ళు ఛార్జెస్ మాత్రమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రీన్ రూమ్ సంబంధించి. దీని తర్వాత మరి రెగ్యులర్ ఇన్కమ్ కూడా జనరేట్ అయితే బాగుండు కదా అనే ఆలోచన మీకు ఉంటుంది. దానికి కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాపీ ట్రేడింగ్ అని అదే అకౌంట్లోనే, అదే వ్యాంటేజ్ అకౌంట్లోనే ఇంకొక ఫోల్డర్ పెట్టుకునేసి కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే సిప్ సిస్టంలో వర్క్ అవుతుంది. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి సిప్ సిస్టంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 6 గంటలకు ఒకసారి $30, 6 గంటలకు ఒకసారి $3,000. $30 అంటే $3,000 అప్రాక్సిమేట్గా. 6 గంటలకు ఒకసారి $3,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం. రోజుకు 4 times ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకి ₹12,000 మీకు ఇన్వెస్ట్మెంట్కి అవుతుంది బడ్జెట్. అలా 8 days మీరు కంటిన్యూగా చేయగలిగితే మీకు ఒక సైక్లిక్ కనెక్ట్ అవుతుంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటుంది, ఒక పక్క ప్రాఫిట్ తీసుకుంటారు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్, ఒక పక్క ప్రాఫిట్, ఇలా సైక్లిక్ కనెక్ట్ అయిపోతుంది. సో అలా కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 8 days మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో అంత అమౌంట్ లేదు అనుకున్నా కూడా 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ₹10,000 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక పక్క కాపీ ట్రేడింగ్లో ఇన్కమ్ వస్తుంటుంది, మరోపక్క గ్రీన్ రూమ్లో మీ లాస్లన్నీ రికవరీ అవుతూ ఉంటాయి. చక్క మీకున్న అప్పులన్నీ క్లియర్ చేసుకుంటే మీరు మరలా మొదటి లైఫ్కి వస్తారు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ లైఫ్కి మరలా వచ్చేస్తారు.
అప్పుడైనా జాగ్రత్త పడండి. అవన్నీ హ్యాంగ్ ఓవర్లు అన్నీ పోయాయి, అప్పులన్నీ క్లియర్ అయిపోయాయి, రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాపీ ట్రేడింగ్ ద్వారా. ఇంకేం కావాలి? మీరు నేర్చుకోవాల్సింది మార్కెట్లో ట్రేడింగ్ సంబంధించి, షేర్ మార్కెట్లో నేర్చుకొని ట్రేడింగ్ చేయండి. ఇప్పుడైనా కూడా బయటపడిన తర్వాత నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి షేర్ మార్కెట్. లేదు సార్ నేర్చుకునే పరిస్థితి మాకు లేదంటే కంటిన్యూ అవ్వండి. గ్రీన్ రూమ్ కావచ్చు, కాపీ ట్రేడింగ్ కావచ్చు, కంటిన్యూ అవ్వండి. దాంట్లో ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 6 గంటలకు ఒకసారి అలారం పెట్టుకోండి. ఒక్క నిమిషం కూడా కాదు, 10 సెకండ్లు అంతే. టప్ అని కొడతారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మొబైల్ అక్కడ పక్కన పెట్టేసి మీ పనులు మీరు చూసుకుంటూ ఉంటారు. ఇంతకంటే హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుందా? షేర్ మార్కెట్లోనే ఉన్నారు, మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాపీ ట్రేడింగ్లో కంటిన్యూ అయిపోవచ్చు. గ్రీన్ రూమ్ మీరు రెన్యువల్ చేసుకుంటూనే ఉండొచ్చు. మీరు ఒక 20 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 సంపాదించుకునేంత వరకు కంటిన్యూ అవ్వండి లక్షణంగా. ఇదే షేర్ మార్కెట్లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ రాబట్టుకొని మీరు మీ అప్పుల బాధల నుంచి బయటపడిపోయి సలక్షణంగా మళ్ళీ డబ్బులు సంపాదించుకునేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లోకి మీరు వెళ్తారు. సో సొల్యూషన్స్ తీసుకోండి. పరిష్కారాలు 2 రకాల పరిష్కారాలు చెప్పాను. ఒకటి, మన లాస్ రికవరీ ప్రాసెస్ టోటల్ అప్పులన్నీ క్లియర్ అవ్వడానికి గ్రీన్ రూమ్, రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి సిప్ సిస్టంలో కాపీ ట్రేడింగ్. ఈ 2 సర్వీస్ని యూటిలైజ్ చేసుకునేసి మీ లైఫ్ని రీసెట్ చేసుకోండి. అంతే తప్ప నా లైఫ్ అయిపోయింది, నాకు ఎవరు సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేస్తారు ఎవరో వచ్చి? మీ లైఫ్ని రీసెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఎవడో వచ్చి ఏదో చేయదు. ఎందుకంటే ఇది కూడా ఒక మంచిగా అనుకోండి, లాస్ అయిపోవడం కూడా. అప్పుడు మీరు ఎవరు మన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఇవన్నీ తెలిసిపోయి ఉంటాయి మీకు. ఇప్పుడైనా జాగ్రత్త పడండి. డబ్బులు వచ్చినప్పుడు ఎవరిని దూరంగా పెట్టాలన్నా అక్కడ దూరంగా పెట్టండి. ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలన్నా అది రెస్పెక్ట్ ఇవ్వండి. ఎస్పెషల్లీ డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బులు ఎలా పడితే అలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడం కాదు. డబ్బుకు రెస్పెక్ట్ చేయండి. 1కి 10 సార్లు ఆలోచించండి. జాగ్రత్త పడి మీ లైఫ్ని మీరు రీసెట్ చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ కోసం KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. వాట్సాప్లో ఎలా మెసేజ్ చేస్తారో టెలిగ్రామ్లో కూడా అలాగే మెసేజ్ చేయొచ్చు. పూర్తిగా టెలిగ్రామ్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాట్సాప్ నుంచి పూర్తిగా మనం బయటకు వచ్చేసాం. ఎందుకంటే వాళ్ళు పెయిడ్ సర్వీసెస్ ఎక్కువగా ఇస్తున్నారు. అందువల్ల మీరు రానున్న రోజుల్లో వాట్సాప్ పూర్తిగా కమర్షియల్ అయిపోతుంది. అందువల్లే టెలిగ్రామ్ షిఫ్ట్ చేయడం జరిగింది. పూర్తిగా నేను టెలిగ్రామ్లో మీకు అందుబాటులో ఉంటాను. టెలిగ్రామ్ నంబర్ KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. సో మెసేజ్ చేసేటప్పుడు గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ అనే మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ పంపడం జరుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ తీసుకోండి. ఫస్ట్ వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో మీరు దాంట్లో వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిపాజిట్ ఎలా చేయాలి, దాంట్లో కాపీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. డోంట్ వరీ అట్ ఆల్. సో పూర్తి నా గైడెన్స్లో మీరు 2 సర్వీసులకు ఎంటర్ అయిపోయి పూర్తిగా ఫైనాన్షియల్గా మరలా రీసెట్ అవ్వండి. ఓకేనా? నా పేరు వారణాసి సూర్య @ king of share market. Thank you so much.